యుఎస్ ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. నిన్నటి నుండి ఇరాన్లో యాసిడ్ వర్షం కురుస్తోంది. దీనికి గల కారణం లాస్ట్ శనివారం అంటే మార్చ్ 9th రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క 5 ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ పై దాడి చేసింది. ఆయిల్ ప్లాంట్స్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ను రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్ లాగా కన్వర్ట్ చేసి పెద్ద పెద్ద ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. ఆ స్టోరేజ్ ట్యాంక్స్ ను ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ద్వారా ధ్వంసం చేసింది అన్నమాట. ముఖ్యంగా టెహరాన్లో మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్ ట్యాంక్స్ పగిలిపోతే ఆ పొగ ఎలా బయటకు వస్తోందో చూడండి. అందరూ దీన్ని ఏఐ అనుకుంటున్నారు, కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కాదు, నిజమైన వీడియో ఇది. ఇజ్రాయెల్ 5 చోట్ల దాడి చేసింది. ఒకటి, షెహర్ రే ఆయిల్ రిఫైనరీ టెహరాన్ ప్రావిన్స్ లో ఉంది. సెకండ్, షెహరాన్ ఆయిల్ డిపోలో ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ ను లేపేశారు. ఇది నార్త్ వెస్ట్ టెహరాన్ లో ఉంది. టెహరాన్ రిఫైనరీ ఏరియాలో ఉన్న ఫ్యూల్ డిపోట్ ను లేపేశారు. కరాజ్ ఆయిల్ డిపోట్ అల్బోర్ట్స్ ప్రావిన్స్ దగ్గర ఉన్న ఆయిల్ డిపోట్ ను లేపేశారు. ఖుజెస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న అబాదన్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ను లేపేశారు. ఈ దాడుల వల్ల పెట్రోలియం బర్న్ అయింది, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ వంటి పొల్యూటన్స్ రిలీజ్ అయ్యాయి. కాలుష్యం పెరిగింది. పెట్రోల్ కాలిపోవడం వల్ల టాక్సిక్ స్మోక్ ప్లస్ టీనీ పార్టికల్స్ వల్ల ఎయిర్ క్వాలిటీ పర్టికులేట్ మ్యాటర్ PM 2.5 కు చేరుకుంది. ఇది చాలా డేంజరస్. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ మేఘాల్లో ఉన్న వాటర్ వేపర్తో రియాక్షన్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్గా మారాయి. కెమికల్ రియాక్షన్ జరిగింది. నిన్న వర్షం పడితే వర్షంతో పాటు యాసిడ్ రెయిన్ పడింది, బ్లాక్ ఆయిల్ రెయిన్ పడింది. లిటరలీ ఈ వీడియోలో చూడొచ్చు. టెహరాన్లో ఉన్న 1 కోటి మందికి లంగ్స్ పాడయ్యే ప్రమాదం ఉందంట. Very thick black clouds. You can see that everywhere. That's the west of the city over there, and this is the north of the city. Normally, if you look to that direction, you could actually see the Alborz mountain, but now all of that is also covered in clouds. పెట్రోల్ ట్యాంక్స్ కాలిపోయాయి కదా, ఆ పెట్రోల్ అనేది డ్రైనేజ్ ద్వారా ప్రయాణించి ఇరాన్ యొక్క కాలువలకు కూడా చేరింది. అలీ జఫారియన్, ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ప్రకారం రెస్పిరేటరీ ఇష్యూస్ పెద్దోళ్లకు, చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్కిన్ అలర్జీస్, క్యాన్సర్స్ వంటి ప్రమాదాలు రావచ్చు, అందరూ ఇంట్లోనే ఉండాలి అని హెచ్చరించాడు. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ కూడా ఈ యాసిడ్ రెయిన్ వల్ల చాలా మంది శ్వాస సంబంధిత రోగాలతో ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు చనిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. స్కిన్ అలర్జీ, లంగ్ బ్లాకేజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్తో మెల్లిమెల్లిగా ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. నిన్న ఉదయం ఇంట్లో ఉన్నా కూడా శ్వాస తీసుకోలేకపోతున్నాము అని ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా టెహరాన్ ప్రజలు అంటున్నారు. 1991 గల్ఫ్ వార్ లో కూడా కువైట్ యొక్క ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ ను సద్దాం హుసేన్ ఆర్మీ తగలబెట్టేసింది. దానివల్ల దాదాపు 20 రోజులు యాసిడ్ రెయిన్స్ కురిసాయి, పొల్యూషన్ పాడైంది. అండ్ ఈ యాసిడ్ క్లౌడ్స్ అండ్ పొల్యూషన్స్ ఇండియన్ స్కై వరకు వ్యాపించింది. వార్ అప్డేట్స్ దగ్గరకు వస్తే నిన్న ఇరాన్ కొత్త సుప్రీంగా అలీ ఖమేనీ కొడుకు మోస్తాబా ఖమేనీను నియమించారు. అండ్ అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయలేదు, చాలా మంది హ్యాపీగానే ఉన్నారు. అలీ ఖమేనీ మరణం అక్కడి ప్రజల్లో రెజీమ్ పట్ల సింపతి తెచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజులు ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేస్తాం, రెజా షా కొడుకు పెహ్లవీను ఇరాన్కు ప్రెసిడెంట్ చేస్తాం, ఇరాన్ను రీకన్స్ట్రక్ట్ చేస్తాం, ఇరాన్ రెజీమ్ అమ్మాయిలను అణిచివేస్తున్నారు అని చెప్పారు కదా. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత చిన్న పిల్లల పట్ల వీరు చేసిన అఘాయిత్యాన్ని చూసి ఇరాన్ రెజీమే మేలేమో. ఎప్స్టీన్ ఫైల్స్ లో అమెరికన్ డిప్లొమాట్స్, అమెరికన్ పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం చూసి, అమెరికన్ సైంటిస్టులు కూడా చిన్నపిల్లల్ని అనుభవించడం చూసి, ఎప్స్టీన్ లాంటి ఇష్యూ తర్వాత ఇరాన్ పై దాడి చేయడం వల్ల ఇరాన్ రెజిమ్ అమెరికన్ ఎప్స్టీన్ రెజిమ్ కంటే చాలా మేలు అనే ఒక పర్సెప్షన్ ప్రజల్లో పెరిగింది. కాబట్టే కొత్త సుప్రీంను నియమించిన తర్వాత కూడా పెద్దగా ఏమీ తిరుగుబాట్లు జరగలేదు. వ్లాదిమిర్ పుతిన్ ముస్తఫా ఖమేనీను కంగ్రాచులేట్ చేశాడు. ఒమాన్ రాజు హైతమ్ బిన్ తారిక్ గారు కూడా ముస్తఫాను కంగ్రాచులేట్ చేశారు. ఒమాన్ లో USA మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఒమాన్ USA కు మిత్రదేశం. అమెరికా మిత్రదేశం ముస్తఫాను అభినందించడం అనేది USA కు మంచి విషయం కాదు. ఇరాన్ యుద్ధం అమెరికాకు కాస్ట్లీగా మారింది. USA దాడి చేస్తే రాజ్యాలు కూలిపోయేవి, నాయకులు చచ్చిపోయేవారు, పారిపోయేవారు. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఆర్మీ. USA డిఫెన్స్ బడ్జెటే $1.5 ట్రిలియన్. USA ఆర్మీ వస్తోంది అని తెలిస్తే శత్రు సేనలు పారిపోయేవారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం USA ఆర్మీ సౌదీ అరేబియా యొక్క ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ నుండి ఎవాక్యుయేట్ అవుతోంది, అంటే వెనక్కి వెళ్ళిపోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్ నుండి USA యొక్క డిప్లొమాట్స్ అండ్ ఆర్మీ సభ్యులందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఇరాన్ అమెరికన్స్ ఉన్న హోటల్స్ పై కూడా దాడి చేస్తోంది. బెహ్రీన్ లో అయితే అమెరికన్స్ కు హోటల్ రూమ్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. హోటల్లో బస చేస్తే హోటల్నే లేపేస్తున్నారు. ఇదెక్కడి స్ట్రాటజీ? ఇరాన్ మ్యాడ్ మోడ్ కు వెళ్ళిపోయిందండి. ఈ ఆర్టికల్ చూడండి. మిడిల్ ఈస్ట్ లో ఉన్న USA డిప్లొమాట్స్ ఇరాన్ దాడులకు భయపడి ఎవాక్యుయేట్ అవుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇరాన్ USA యొక్క 4 థర్డ్ రాడార్స్ ను లేపేసింది.
థాడ్ను S-400 కంటే పవర్ఫుల్ అని ప్రచారం చేశారు. బట్ 4 లేచిపోయాయి. లాక్హీడ్ మార్టిన్, వాట్ ఈస్ దిస్? రఫేల్ పరువు తీయడానికి మీడియాను కొన్నావు. ఇప్పుడు మీ పరువును ఎవరు కాపాడగలరు? జోర్డాన్లో ఒక థాడ్ రాడార్ను లేపేశారు. యూఏఈలోని అల్ రువైస్ అండ్ అల్ సదర్ ఏరియాస్లో ఉన్న 2 థాడ్ రాడార్స్ను లేపేశారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఉన్న థాడ్ రాడార్ను లేపేశారు. దీంతో పాటు ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్లో ఉన్న 10,000 కోట్ల విలువగల అతిపెద్ద రాడార్ను ధ్వంసం చేశారు. కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నా. ఈ విషయాలను స్వయాన అమెరికన్ ప్రజలే అక్నాలెడ్జ్ చేస్తున్నారు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. Arabia are among the largest military facilities in the world. These bases have cost us trillions of dollars over multiple decades to build. It has been a huge amount of our military spending over 30 years, and it's just going up in smoke. We've lost radars that cost hundreds of millions of dollars, including one Iran took out that was $1 billion at the most fortified US base in the Middle East. అమెరికాలోనే ద మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పేరు థాడ్, టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. థాడ్ యొక్క విలువ $1 to $1.2 బిలియన్, దాదాపు 10,000 కోట్లు. థాడ్లో ఒక రాడార్ ఉంటుంది, దాని పేరు TPY-2. ట్రక్లో ఉండే థాడ్ లాంచర్స్ ఉంటాయి. అండ్ థాడ్ స్పెషల్గా MIM-104 ప్యాట్రియట్ మిజైల్స్ ను, అంటే ఇంటర్సెప్టర్ మిజైల్స్ ను కూడా వాడుతుంది. థాడ్ రాడార్ విలువ $500 మిలియన్, లాంచర్ విలువ $300 మిలియన్, ఇంటర్సెప్టర్స్ విలువ $200 మిలియన్, మొత్తం $1 బిలియన్ to $1.2 బిలియన్. ఫస్ట్ ఈ రాడార్ పని శత్రు యొక్క మిజైల్స్ లేదా డ్రోన్స్ పలానా లొకేషన్ నుండి వస్తున్నాయి అనే ఇంటర్సెప్షన్ చేయడం. రాడార్ ఈ ఇన్ఫర్మేషన్ ను థాడ్ లో ఉన్న లాంచర్స్ కి ఇస్తుంది. లాంచర్స్ ప్యాట్రియాట్ మిజైల్స్ ద్వారా శత్రు మిజైల్స్ అండ్ డ్రోన్స్ ను ధ్వంసం చేస్తాయి అన్నమాట. ఇది సెటప్. బట్ ఇరాన్ షాహెడ్ డ్రోన్స్ 4 థాడ్ రాడార్స్ ను లేపేశాయి. ఎలా లేపేశాయి అంటే, యూఏఈలో ఒక థాడ్ సెటప్ ఉంది అనుకుందాం. అల్ దఫ్రా ఎయిర్ బేస్ లో థాడ్ రాడార్ పెట్టారు. అల్ సదర్ ఏరియాలో ఒక లాంచర్ పెట్టారు. 1 కిలోమీటర్ దూరంలో ఇంకొక లాంచర్ ప్లేస్ చేశారు. ఒక లాంచర్ లో 8 మిజైల్స్ ఉంటాయి అనుకుందాం. టోటల్ గా 16 మిజైల్స్ ఒక సెటప్ లో ఉంది అనుకుందాం. ఇరాన్ ఒకేసారి 20 షాహెద్ 136 డ్రోన్స్ ను ఫైర్ చేస్తే ఇక్కడ థాడ్ ఓవర్వెల్మ్ అవుతుంది. థాడ్ దగ్గర ఉన్న 16 ప్యాట్రియట్ మిజైల్స్ ఇరాన్ యొక్క 16 షాహెద్ డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేసిన మిగతా 4 డ్రోన్స్ రాడార్స్ మీద పడతాయి. ఇరాన్ ఎగ్జాక్ట్లీ ఇదే స్ట్రాటజీ వాడింది. ఓవర్ పవర్ ఆర్ ఓవర్ వెల్మ్ స్ట్రాటజీ. ఇక్కడే క్వాంటిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ క్వాలిటీ. రోజుకి 20 కిలోల మటన్ పెట్టి 7 అడుగుల పెహల్వాన్ను తయారు చేసి యుద్ధ భూమిలో దించారు. ఈ పెహల్వాన్ను 20 మంది బక్క చిక్కిన అథ్లెట్స్ పరిగెత్తించి చంపితే ఎలా ఉంటుంది? షాహెడ్ డ్రోన్స్ థాడ్ను సేమ్ ఇలాగే లేపేశారు. మిడిల్ ఈస్ట్ లోని మిలిటరీ బేసెస్ పై దాడి జరుగుతోంది. 1990s నుండి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అమెరికా మిడిల్ ఈస్ట్ లో ఎన్నో మిలిటరీ బేసెస్ కట్టుకుంది. థాడ్ ఎంటైర్ సెటప్ విలువ 10,000 కోట్లు. ఒక్క షాహెడ్ డ్రోన్ కాస్ట్ 20 లక్షలు. 20 డ్రోన్స్ విలువ 4 లేదా 5 కోట్లు. 5 కోట్లు వర్సెస్ 10,000 కోట్లు. ఈ మ్యాథమెటిక్స్ చూడండి, గేమ్ మీకే అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత పేలవంగా ఓడిపోతున్నారో మీకే అర్థమవుతుంది. ఇరాన్ దగ్గర 80,000 షాహెడ్ డ్రోన్స్ ఉన్నాయి అనే కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 5,000 డ్రోన్స్ ను మాత్రమే వాడారంట. ఇంకా 75,000 డ్రోన్స్ ఉన్నాయి. నిన్న మండే కదా జపాన్ స్టాక్ మార్కెట్ 6% కు పడిపోయింది. ఆయిల్ ప్రైజెస్ $125 కు చేరుకుంది. ఆయిల్ కంపెనీ యొక్క స్టాక్స్ పడిపోతున్నాయి. పాకిస్తాన్లో ఆయిల్ లేక స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ వ్యాపారాలు అన్నీ మూతపడ్డాయి. ఈవెన్ గవర్నమెంట్ వెహికల్స్ కు కూడా ఆయిల్ ఇవ్వడం లేదు. రోజుకు ఇంత ఆయిల్ వాడాలి అని చెప్పి షెహబాజ్ షరీఫ్ కండిషన్ పెట్టాడు. థైలాండ్, యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, ప్రపంచంలో అన్ని చోట్ల మాక్సిమం 20 to 30% పెట్రోల్ బంక్స్ మూతపడ్డాయి. ఇంకొక వారం లేదా ఇంకొక 30 రోజుల తర్వాత ఇండియా పరిస్థితి కూడా ఇదే. బెంగళూరులో హోటల్ అసోసియేషన్ రంగంలో దిగి సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఆపరేషన్స్ చేయలేము, హోటల్స్ ను క్లోజ్ చేస్తున్నాము అని బెదిరిస్తోంది. కుకింగ్ గ్యాస్ విలువ 60 రూపాయలకు, కమర్షియల్ కుకింగ్ గ్యాస్ యొక్క విలువ 150 రూపాయలకు ఇండియాలో పెరిగింది. ఇక హోటల్ రెస్టారెంట్స్ అందరూ నష్టపోతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేయడం వల్ల ఖతార్ నుండి వచ్చే LNG గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ఇండియా దాదాపు 40% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ను ఖతార్ ఎనర్జీ అనే కంపెనీ ద్వారా కొంటుంది. ఆ కంపెనీ LNGను పంపాలి అంటే హర్మూజ్ దారి గుండానే రావాలి. హర్మూజ్ను బ్లాక్ చేసి పెట్టారు. ఆ షిప్స్ అన్ని అక్కడే ఆగిపోయాయి. ఈ LNGనే ఇండియన్ కంపెనీస్ గ్యాస్ అండ్ కుకింగ్ గ్యాస్ లాగా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లాగా కన్వర్ట్ చేసి మనకు అమ్ముతారు అన్నమాట. ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని తగలబెట్టేస్తోంది. రానున్న రోజుల్లో ఒక బ్యారెల్ విలువ $200 కు చేరుకోగలదు. ట్రంప్ అందరినీ కూల్ డౌన్ చేయడానికి
యుద్ధాన్ని త్వరలోనే ఆపేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ట్రంప్ మాటలు నమ్మడానికి లేదు. ట్రంప్ ఏమంటాడు అంటే వీఆర్ విన్నింగ్ ఇన్ ఇరాన్, దాదాపు 46 ఇరాన్ షిప్స్ను లేపేశాం, బట్ నాట్ అచీవ్డ్ వాట్ వీ డిజైర్ టు అన్నాడు. అంటే ఇరాన్లో మేము అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోతున్నామన్నాడు. ఫస్ట్ టైం ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నాడు. ఇంతకు ముందు ట్రంప్ ఎలా మాట్లాడేవాడండి, వీఆర్ విన్నింగ్ సో మచ్, రోజు గెలుస్తున్నాము, గెలిచి గెలిచి చాలా బోర్గా ఉంది అని మాట్లాడేవాడు. ఇప్పుడు ఇరాన్లో మిస్ క్యాల్కులేషన్స్ చేసి ఘోరంగా దెబ్బలు తింటున్నాడు. జూన్లో యూఎస్ఏలో మిడ్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇరాన్లో ఇలాగే తన్నులు తింటే, ఇరాన్లో రెజిమ్ చేయకుండా యుద్ధాన్ని ఆపేస్తే, యూ టర్న్ తీసుకుంటే యూఎస్ఏ ఈ యుద్ధాన్ని ఓడిపోయినట్లే. చరిత్రలో యూఎస్ఏ లాస్ట్ 2026 ఇరాన్ వార్ అని రాస్తారు. ఇప్పుడు మీడియాను మ్యానిపులేట్ చేయడానికి లేదు, అందరూ అక్కడ ఏం జరుగుతోందో చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో మీ యొక్క మిలిటరీ బేసెస్ లేచిపోవడాన్ని అమెరికన్ ప్రజలే అక్నాలెడ్జ్ చేస్తున్నారు. ట్రంప్ గారు, మీరు ఎవరిని సెన్సార్ చేయగలరు? ట్రంప్ పెద్ద పోటుగాడ్లా యుద్ధంలో దిగాడు. ఇరాన్ను ఓడించే రావాలి, వీ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ నో, వీ వాంట్ వరల్డ్ పీస్ అని చెప్పి కవర్ డ్రైవ్లు ఆడి వెనక్కి వస్తే ఎవరూ నమ్మరు. ఈ రోజు జరిగిన మాటల యుద్ధాన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రంప్ ఏమంటాడు, వి విల్ స్టాప్ ద వార్ సూన్ అన్నాడా. ఆ తర్వాత ఇరాన్ స్పోక్స్ పర్సన్ రంగంలో దిగి యుద్ధాన్ని నువ్వు ఆపడానికి లేదు, ఎప్పుడు ఆపాలో ఇరాన్ డిసైడ్ చేస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ట్రంప్ ఈ ట్వీట్ పెట్టాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను ఇలాగే బ్లాక్ చేస్తే ఇరాన్ పై 20 times హెవీగా దాడి చేస్తామన్నాడు. ఇరాన్ యొక్క ఖార్గ్ ఐలాండ్ అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ ను లేపేస్తాము, అక్కడ రోజుకు 3.5 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది, ఈ ఆయిల్ చైనాకు సప్లై అవుతుంది, ఖార్గ్ ఐలాండ్ ను లేపేయడానికి మాకు నిమిషం పట్టదు, బట్ చైనా నష్టపోతుంది అని చెప్పి ఊరికే ఉన్నామని వార్నింగ్ ఇచ్చాడు. చైనా నష్టపోతుందని ఆగావా, లేదా ఒకవేళ ఖార్గ్ ఐలాండ్ పై దాడి చేస్తే ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ లో ఉన్న అన్ని ఆయిల్ ప్లాంట్స్ ను లేపేస్తుంది అనే భయంతో ఆగిపోయావా? గేమ్ అర్థమైందా? యుఎస్ఏ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నా ఇరాన్ సిద్ధంగా లేదు. ఇరాన్ జనరల్స్ అండ్ ఒఫీషియల్స్ ఏమంటున్నారు అంటే, ఇలాంటి ఒక రోజు కోసం 1980s నుండి వెయిట్ చేస్తున్నారంట. ఎప్పుడో ఒక రోజు తమపై దాడి చేస్తుంది అని అలీ ఖమేనీ గారు ముందుగానే రెడీ అయ్యారంట. ఇంకొక 10 years వరకు ఇలాగే యుద్ధం చేయడానికి తమ దగ్గర ఆయుధాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు తాము వాడింది 2012లో తయారు చేసిన మిజైల్స్, 2015 నుండి 2025 మధ్యకాలంలో తయారు చేసిన నెక్స్ట్ జనరేషన్ మిజైల్స్ను ఇంకా బయటికే తీయలేదు. అప్పుడే యుద్ధాన్ని ఆపుతామంటే ఎలా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా స్టార్టర్స్ అయిపోలేదు, అప్పుడే మెయిన్ కోర్స్ అండ్ డిజర్ట్స్కు వెళ్ళిపోతే ఎలా, యుద్ధాన్ని ఆపితే ఎలా, ఇప్పుడు మేము వార్మప్ చేస్తున్నాము అంటున్నాడు. ఇరాన్ పెడుతున్న కండిషన్, చర్చలకు మేము సిద్ధం, బట్ ఒకటి, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, యుద్ధాన్ని ఆపేయాలి, ఓటమిని ఒప్పుకోవాలి. సెకండ్ కండిషన్, మాతో మర్యాదగా మాట్లాడాలి. థర్డ్ కండిషన్, మేము అణ్వాయుధాలను, న్యూక్లియర్ ఫ్యూల్ను తయారు చేస్తాం, ఎవరే కానీ అడ్డు రాకూడదు, పర్మిషన్స్ ఇవ్వాలి. ఫోర్త్ కండిషన్, మాపై శాంక్షన్స్ ను ఎత్తివేయాలి అనే కండిషన్ పెట్టారు. ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపేది లేదు, యుఎస్ ఇజ్రాయెల్ ఫస్ట్ వెనక్కి తగ్గేంత వరకు యుద్ధాన్ని ఆపమంటున్నాడు. అబ్బాస్ అరచ్చి కూడా పర్మనెంట్ గా ఈ ఇష్యూని ఇక్కడే క్లోజ్ చేస్తాము, అయితే యుఎస్ఏ లేదా ఇరాన్, ఆర్ లేదా పార్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ప్రకటించి చాలా పెద్ద తప్పు చేశాడు. అది కూడా యుఎస్ఏ మిడ్ టర్మ్ ఎలక్షన్ కు ముందు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక్కడ ఇజ్రాయెల్ పరువు పోలేదు, యుఎస్ఏ పరువు పోతోంది. యూరోప్లో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ పెరిగాయి, ఈవెన్ యుఎస్ఏలో కూడా పెరిగాయి. హర్మూజ్ క్లోజ్ అయింది. వెస్ట్ యూరోప్ దేశాలు పుతిన్ కాళ్ళు పట్టుకొని మాకు ఆయిల్ అండ్ గ్యాస్ను అమ్ము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సోకాల్డ్ ఇదే వెస్ట్ యూరోప్ దేశాలు ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటూ ఉంటే ఏమన్నాయి, ఇండియా ఈజ్ ఫండింగ్ ద వార్ అన్నాయి కదా. ఇప్పుడు ఇవే దేశాలు పుతిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి, గడ్డం పట్టుకుని ఆయిల్ గ్యాస్ అమ్ము అంటున్నాయి. ఈరోజు పుతిన్ వెస్ట్ యూరోప్కు ఆయిల్ అండ్ గ్యాస్ను అమ్ముతా అని హామీ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇరాన్ వార్ను పుతిన్ యుక్రెయిన్పై లీవరేజ్ కోసం వాడుకుంటున్నాడు. చాలా సింపుల్గా గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుతిన్ ఇరాన్కు భరోసా ఇచ్చాడు, మీరు తగ్గద్దు నేనున్నాను అన్నాడు. ఇరాన్ ధ్వంసం అవ్వకుండా మేము అడ్డుగా ఉంటాము అని లెవ్రవ్ అంటే రష్యన్ ఫారెన్ మినిస్టర్ కూడా హామీ ఇచ్చాడు. ఇరాన్ హర్మూజ్ ను క్లోజ్ చేస్తే యూరోప్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్, కుకింగ్ గ్యాస్ ధరలు పెరుగుతాయి, ఈ విధంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీని ద్వారా ఆర్థికంగా యూరోప్ వీక్ అవుతుంది. ఈ సాగుతో పుతిన్ యుక్రెయిన్ లో ఎక్కువగా భూభాగాన్ని ఆక్రమించుకుంటాడు. పుతిన్ గేమ్ ప్లాన్ ఇది.
నిన్న ట్రంప్ పుతిన్తో మాట్లాడాడు, ఇరాన్కు చెప్పి యుద్ధాన్ని ఆపమని కోరాడు. బట్ ఇక్కడ పుతిన్ తప్పు లేదు. పుతిన్ ముందుగానే హెచ్చరించాడు, ఇరాన్పై దాడి చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి అన్నాడు. ఈవెన్ నేతన్యాహుకు కూడా పర్సనలీ ఫోన్లో మాట్లాడి ఇరాన్పై దాడులు చేయొద్దు, క్యాంపెయిన్ చేయొద్దు, నేను భరోసాగా ఉంటా, ఇరాన్ మీపై అణ్వాయుధ దాడి చేయకుండా నేను చేసుకుంటా అన్నట్లు డిప్లొమసీ చేశాడు. బట్ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఇలా అమ్మి వచ్చిన డబ్బుతో పుతిన్ ఇరాన్కు వార్ ఫండింగ్ చేస్తాడు. ఇరాన్ యుద్ధంలో సర్వైవ్ అవుతుంది. హర్మూజ్ క్లోజ్ అయితే ఖతార్, ఇరాన్, కువైట్, సౌదీ, యుఏఈలో ఆయిల్ ప్లాంట్స్ షట్ డౌన్ అవుతాయి. మిడిల్ ఈస్ట్ లోని గల్ఫ్ దేశాలు బలహీనపడతాయి, ఆర్థికంగా కృంగిపోతాయి. గల్ఫ్ దేశాల్లో సేఫ్టీ లేదు అంటారు. దుబాయ్ ఈజ్ అన్సేఫ్ సిటీ అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పెద్దన్న అవుతుంది. సౌదీ కంటే ఇరాన్ 1000 రెట్లు స్ట్రాంగ్ గా ఉంది అనే ఇంప్రెషన్ ముస్లిం సమాజంలో పెరుగుతుంది. ఈ విధంగా సౌదీ, ఇరాన్, మిడిల్ ఈస్ట్ కోల్డ్ వార్ లో ఇరాన్ గెలుస్తుంది. హర్మూజ్ ను క్లోజ్ చేసి ఒకే దెబ్బకు 2 పిట్టలు కొడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ ఇరాన్ ట్రాప్ లో పడ్డాడు, బయటికి రాలేడు, యుద్ధాన్ని కొనసాగించలేడు. ఇప్పుడు ఏమైంది అంటే ఇరాన్ పై యుఎస్ఏ ఆర్మీ దాడి చేయాలి అంటే సౌదీ, ఖతర్, కువైట్ భూభాగాల యొక్క భూములను, ఎయిర్ స్పేస్ ను వాడే దాడి చేయాలి. ఒక మిజైల్ బెహ్రీన్ భూమి నుండి యుఎస్ఏ ఇరాన్ పై ఫైర్ చేస్తే బదులుగా ఇరాన్ బెహ్రీన్ హోటల్ ను తగలబెట్టేస్తోంది. సౌదీ యొక్క ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ భూభాగాన్ని వాడి యుఎస్ఏ ఇరాన్ పై ఒక మిజైల్ ను ఫైర్ చేస్తే బదులుగా ఇరాన్ సౌదీ అరామ్కోను ధ్వంసం చేస్తోంది. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుండి యుఎస్ఏ ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అయ్యాయి అని తెలిసి ఇరాన్ దుబాయ్ మరీనా టవర్ నే లేపేస్తోంది. కువైట్ యొక్క అరిఫ్జాన్ క్యాంప్ నుండి యుఎస్ఏ MQ-9 రీపర్ డ్రోన్ తో దాడి చేస్తే బదులుగా ఇరాన్ కువైట్ సోషల్ సెక్యూరిటీ బిల్డింగ్ నే తగలబెట్టేసింది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు అయ్యా దొరా మా ఎయిర్ స్పేస్ ను, మా ల్యాండ్ ను, మా సీ రూట్స్ ను వాడొద్దు, ఇరాన్ పై దాడి చేయొద్దు, బదులుగా మా పైన దాడులు జరుగుతున్నాయి అని భయపడుతున్నాయి. నిన్న మొన్న రాత్రి ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడిని తగ్గించింది. బికాజ్ సున్నీ దేశాలు యుఎస్ఏకు తన భూభాగాలను అండ్ తమ యొక్క ఎయిర్ స్పేస్ ను ఇవ్వడం లేదు. కట్ చేసే సౌదీ ఎయిర్ బేస్ నుండి యుఎస్ఏ ఎవాక్యువేట్ అవుతోంది. రేపు యుఏఈ, కువైట్, బెహ్రీన్ నుండి కూడా యుఎస్ఏ ఫోర్సెస్ అండ్ యుఎస్ఏ డిప్లొమాట్స్ వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి. పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చిపోయినట్లు మంది యుద్ధాల్లో దూరి సీజ్ ఫైర్ చేయించడం, ఇతర దేశాల ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పై బ్యాడ్ కమెంట్స్ చేయడం, ఇండియా లాస్ట్ 6, 7, 8, 9, 10, 11 జెట్స్ అంటాడు. ఇప్పుడు యుఎస్ఏ లాస్ట్ 4 థర్డ్ రాడర్స్. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.